సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీదనే ఏదైతే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడారు, విష్ణుమూర్తి విగ్రహానికి సంబంధించి వేసినటువంటి పిటిషన్ గురించినటువంటి విచారణ సందర్భంగా వెళ్ళి విష్ణుమూర్తిని అడకపోయావు అని చెప్పేసి లాయర్ని అన్నారు. తద్వారా ఇదే వేరే మతస్థులను అంటారా, అది కేవలం హిందువుల దేవుళ్ళ పట్ల మాత్రమే ఇట్లాంటి చులకన భావం ఉంటుందంటూ లాయర్ రాకేష్ కిషోర్ బూటు విసరబోవడం, ఆయన్ని పట్టుకెళ్ళటం, అయితే కేసు పెట్టద్దని చీఫ్ జస్టిస్ చెప్పడంతో కేసు పెట్టకుండా వదిలిపెట్టడం, ఆ తర్వాత ఆయన దళిత జడ్జి మీద ఇట్లా చేయబోతున్నారంటే నేను దళితుండేనని తను ప్రకటించడం, నేను దళితుండే కష్టపడి పైకి వచ్చానని చెప్పడం, ఆ పైన ఇప్పటికీ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ నేను చేసింది తప్పు కాదు, నేనేం పశ్చాత్తాపడట్లేదు, భారతదేశంలో ముస్లింలను క్రిస్టియన్లను వాళ్ళ దేవుళ్ళని ఇట్లా అనగలరా, ఒక్క హిందూ దేవుళ్ళని మాత్రం ఇట్లా అంటున్నారు అన్నటువంటి ఆరోపణలు చేయటం. ఈ ఇంటర్వ్యూలకు సంబంధించి ఇప్పుడు అతని మీద చర్య తీసుకోవాలంటూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ని న్యాయస్థానం తోసిపుచ్చింది. అతను ఇస్తున్నాడు, చూస్తున్నాము ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా న్యాయస్థానపు యొక్క ఉనికిని, న్యాయస్థానపు యొక్క వ్యవహారాన్ని అతను తప్పుపడుతున్నాడు, తప్పుడుగా ప్రచారం చేస్తున్నాడు. బట్ ఇవన్నీ చరిత్రలో కలిసిపోతాయి, సోషల్ మీడియాలో వచ్చినంత మాత్రాన ఏమీ ఇన్ఫ్లుయెన్స్ కాదు అంటూ తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. బట్ భారత ప్రభుత్వం తరపున ఉండేటువంటి అడ్వకేట్ జనరల్ వెంకటరమణి మాత్రం లేదు, అతని మీద చర్య తీసుకోవడానికి అనుమతిస్తూ బార్ కౌన్సిల్కి, బార్ అసోసియేషన్కి అధికారాలు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.